హరినే భావిస్తూ కీర్తిస్తూ ఆ భగవంతుడే ఈ బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడి రూపంలో వచ్చి తనకు కర్తవ్యాన్ని గుర్తు చేశాడని వ్యాసుడు నిశ్చయించుకున్నాడు. నారదుడి ద్వారా విన్న శ్రీహరి గుణ విశేషాల్ని భాగవత కథాగానంగా వినిపించాడు. భక్తికి కాలమానాలతో సంబంధం లేదని నిరూపించాడు. అందుకే శ్రీమద్ భాగవతంలోని ఏ ఘట్టాన్ని చదివినా విన్నా స్మరించుకున్నా నవ్యాతి నవ్యంగానే తోస్తాయి, అంటే కొత్తగా ఉంటాయిట. భక్తిలో భగవంతుడిలో ఉండే మాధుర్యమే అది. శ్రీరామకృష్ణుల కథామృతాన్ని మధుర కావ్యంగా రచించిన మహాపురుషులు మహేంద్రనాథ్ గుప్తా ఓ సందర్భంలో భగవాన్ శ్రీరామకృష్ణులతో జరిగిన సంభాషణలను, పంచుకున్న అనుభూతులను స్మరించుకుంటూ ఈ సంఘటనలు ఎన్నో ఏళ్లకు పూర్వం జరిగినట్లు ప్రజలంతా భావిస్తున్నారు. కానీ నిజానికి నేను వాటిని నా కళ్ళ ముందే చూస్తున్నాను. అవన్నీ ఇదిగో ఈ క్షణం ఇప్పుడే జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది. ధ్యానంలో కాల అగాధం కరిగిపోతుంది. భక్తిలో ప్రేమలో ఉండడం అంటే శాశ్వత వర్తమాన కాలంలో ఉండడం. అక్కడ భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ ఎటువంటి సంబంధము లేదంటారు. అలా భగవంతుడి భావంలోనే గడపడాన్ని మించిన అమృతత్వం మరొకటి లేదు. పోతనామాచ్యులు కూడా భాగవత ఘట్టాలను తెనిగించే ప్రయత్నంలో ఎన్నో దర్శనాలను కాంచారు. తన జన్మకు సార్థకతనిచ్చేది శ్రీమద్ భాగవత రచనేనని రూఢీపరుచుకున్నారు. వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకం తదితర ఇతర గ్రంథాలున్నా ఎన్ని రచించినా భాగవతాన్ని తెనిగించడమే తన జీవిత లక్ష్యం చేసుకున్నారు. అలాంటి పోతన సుమధుర శైలికి పరవశులై కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి గారు అచ్చపుజుంటి తేనియల నైక్షవకండ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల విచ్చడి కన్నె గులాబీ మొగ్గలన్ మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలిని వెచ్చట నేర్చినావు సుకవిత్వ కళానిధి. అప్పుడే తీసిన అసలైన తేనె, చవులూరించే చెరుకు రసం, గోరువెచ్చని పాలమీగడ, అరవిరిసిన గులాబీ మొగ్గలను సైతం మాశ్చర్యానికి గురి చేసే ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీవు ఎక్కడ నేర్చావయ్యా సుకవిత్వ కళానిధి అంటూ ప్రస్తుతించారు. హెడ్డింగ్: సంశయాల్లో సంకటాల్లో. సంశయాలు తీరాలన్నా సంకటాలు వీడాలన్నా ఆ శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావడం ఒక్కటే మార్గమని వ్యాసుడికి నారద మహర్షి స్పష్టం చేశారు. కష్టమైన సుఖమైన పరమాత్ముడి పాదాలను మాత్రం విడిచిపెట్టవద్దని హితవు పలికారు. పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతిస్తే మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, ధైర్యానికి, సంపదకు కొదవే లేదంటారు. ఇలా భాగవత రూపంలో భగవంతుణ్ణి స్మరించుకుంటే అజ్ఞాని కూడా మహాజ్ఞానిగా మారతాడని నారదుడు అభయం ఇస్తాడు. అందుకే దూర్చటి కూడా ఆ మహాదేవుడైన శ్రీకాళహస్తీశ్వరుని కీర్తిస్తూ పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సంఖ్యాది యోగ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంఖ ఓదరయం గుమ్మడి కాయలోని యవగింజంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాళహస్తీశ్వర, నేను మంత్రతంత్రాలను పరిశీలించి చూశాను. సాంఖ్యం తదితర యోగాలలో ఉన్న రహస్యాలను గురించి చెప్పగా విన్నాను. వేదాలను శాస్త్రాలను చక్కగా నేర్చుకున్నాను. అయినా గుమ్మడికాయంత నా అనుమానంలో ఆవగించేంతైనా తీరలేదు. శంకర, నీవే నాకు నమ్మకం కలిగించి నా అనుమానాలను పోగొట్టి విజ్ఞాన మార్గాన్ని చూపించు తండ్రి అని వేడుకుంటాడు. శుభము చేయ సుజనుల గావ. ఇక కథాక్రమంలోకి ప్రవేశిస్తే కురుక్షేత్ర సమరంలోని రారాజు దుర్యోధనుడితో సహా కౌరవ వీరులు ఒక్కొక్కరిగా నేల కొరిగారు. అశ్వత్థామ చేతిలో పాండవుల పుత్రులు అసువులు బాశారు. అగ్రహోదగ్రుడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడి సారథ్యంలో అశ్వత్థామను సంహరించేందుకు సన్నద్ధమయ్యాడు. అశ్వత్థామ విభ్రాంతుడయ్యాడు. ప్రాణరక్షణార్థం పార్థుడిపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అతడికి ప్రయోగించడమే తప్ప ఉపసంహారం తెలియని ఆ అస్త్రం ప్రచండ తేజంతో దిగ్దిగంతాలకు వ్యాపించింది.
దాని ప్రకంపనాలను చూసి కిరీటి కలవరపడిపోయాడు. సారథిగా నిలిచిన శ్రీకృష్ణ పరమాత్ముడినే సంపూర్ణ శరణాగతితో పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము, సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగని ఉదక్కదనన్యులు లేరు, తరచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రకృతికి అవ్వలి ప్రభుడవాజ్య పురుషుండవగు, నీవు బోధముచే మాయ నడతువు నిశ్రేయతాసాత్మయందు, మాయ చేత మునిగి మనువారలకు కృప చేసి ధర్మ ముఖ్య చిన్నమైన శుభము సేయు నీవు సుజనుల అవనిలోగావ పుట్టుదు జగన్నివాస. సంసార జ్వాలల్లో తప్పించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు అంటే శ్రీకృష్ణుడికి. నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడవు, ఈ ముల్లోకాలకు అవతలివాడవు, ఆది పురుషుడవైన ప్రభుడవు. నీవు మోక్షులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మ సమ్మతమైన శుభములు అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాస, శిష్ట రక్షణ కోసమే నీవు ఈ జగత్తులో జన్మిస్తావని ప్రస్తుతిస్తూ ఫల్గునుడు వేడుకున్నాడు. ఫల్గునుడు అంటే అర్జునుడు. అలా ఆనాడు ఆర్తితో అర్జునుడు చేసిన ప్రార్థన పరోక్షంగా పరమాత్మ అవతార తత్వాన్ని పరమార్థాన్ని ప్రస్ఫుటం చేసింది. అంతర్యామి అయిన భగవంతుడు అసలు లీలామానుషుడై ఈ భూమిపై ఎందుకు నడయాడాడో స్పష్టం చేసింది. భవిష్యత్ యోచనతో అవతరించేవాడు భగవంతుడు. ప్రపంచానికి ఆయన పాంచభౌతిక శరీరంగానే కనిపిస్తున్న ప్రకృతి పరిమితులను మించి ప్రవర్తిస్తాడు. ధర్మాన్ని సుస్థాపితం చేసేందుకు ప్రతి యుగంలోనూ ఆయన దేహాన్ని ధరిస్తూనే ఉంటారు. పచ్చకర్పూరం లాంటి తెలుగు పలుకుబడులతో పోతనామార్చులు ఆ పాండుపుత్రుడి ప్రార్థనను పద్య రూపంలో అనుసృజించారు. కిరీటి కోరికను మన్నించి కరుణాంతరంగుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రమే సమర్థమని సూచించాడు. వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించి ఆ పరంధాముడికే ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి విజయుడయ్యాడు. శ్రీమద్ భాగవతాంతర్గతంగా ధనంజయుడు ఆ దేవదేవుడి అవతార లక్ష్యానికి సాక్షిగా నిలిచాడు. ధర్మ సంస్థాపనార్థమే ఆ దయామయుడు ఆగమిస్తాడని నిరూపించాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస ఓ సందర్భంలో భక్తులను ప్రేమించడానికి ఉద్ధరించడానికే భగవంతుడు తనను తాను చిన్నవాణ్ణి చేసుకొని లీలలు ప్రదర్శించడానికి వస్తున్నాడు అని గుర్తు చేస్తారు. ఆయన దక్క అన్యులు లేరు. ఏ యుగంలో తీసుకున్నా భగవంతుడు పరమోన్నతమైన లక్ష్యంతోనే ఈ భూమిపైకి అడుగుపెట్టాడు. కామ్యకర్మలకు అతీతుడైన కేవలం తన లీలలను ప్రదర్శించడానికే దేహధారణ చేస్తున్నాడు. సంసార జ్వాలల్లో వేగిపోతున్న మనల్ని సంరక్షించడంలో ఆయన తప్ప అన్యులు ఎవరూ సమర్థులు కారు. త్రేతాయుగంలో రావణుడు బ్రహ్మదేవుడిని వరాలు అడుగుతూ యక్షగంధర్వుల వల్ల కానీ దేవదానవుల వల్ల కానీ తనకు మరణం లేకుండానట్లు కోరుకుంటూ మానవుల పట్ల చులకన భావంతో వారు తననేం చేస్తారులే అన్న ధీమాతో మానవుల చేతిలో మృత్యువు కలుగకుండానట్లు వరం అడగలేదు. అలా దారుణాలకు దుర్మార్గాలకు ఒడిగట్టిన రావణుడిని తుదముట్టించేందుకు ఆ జగన్నాథుడు మానవ రూపంలో శ్రీరామచంద్రమూర్తిగా వచ్చాడు. అధర్మానికి మారు రూపుగా నిలిచిన లంకాధీశుణ్ణి మట్టు పెట్టాడు. అయితే అలా దిగి వచ్చిన దయామూర్తిని అందరూ గుర్తించలేరు. పరమ భక్తులైన వారికి తప్ప మిగిలిన వారందరికీ ఆయన ఓ సాధారణ మానవ మాతృడిగానే కనిపిస్తాడు. ఆయనను అర్థం చేసుకునే అదృష్టాన్ని కూడా ఆయనే ప్రసాదించాలి. అలా ఆనాడు అర్జునుడు హనుమంతుడు లాంటి ఆత్మీయ భక్తులే ఆ విశ్వమూర్తి వైభవాన్ని వీక్షించగలిగారు. సాక్షాత్కరించిన సర్వేశ్వరుడు. ప్రత్యర్థులు 100గురైన పంచపాండవులు భయపడలేదు. తమ వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు చాలు, ఆయనే బలం బలగం అన్న ధైర్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ గోవర్ధనోద్ధారి కూడా పక్షపాతంతో కాకుండా కేవలం ధర్మ పరిరక్షణార్థమే పాండవులకు అండగా నిలిచాడు. అంగబలం అర్ధబలం అల్పమే అయినా ధర్మాన్ని నమ్ముకున్నారన్న ఒకే ఒక్క కారణంతో వారి బాధ్యతనంతా భగవానుడే భుజానికి ఎత్తుకున్నాడు. తాను ధర్మపక్షపాతిని నిరూపించుకున్నాడు. తొదకు రణరంగంలో ప్రత్యక్షంగా పార్థుడికి, పరోక్షంగా సమస్త ప్రపంచానికి తన అభయహస్తాన్ని చూపుతూ భగవద్గీత 4వ అధ్యాయం 7,
4:8 ఇలా చెప్పారట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. సాయుధులను రక్షించేందుకు, దుర్మార్గులను నిర్మూలించేందుకు, ధర్మాన్ని సుస్థిరంగా ప్రతిష్ఠించేందుకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటానని శ్రీకృష్ణుడు పునరుద్ఘాటించారు. మోహ విచ్ఛేదము సేయుమయ్యా. శ్రీకృష్ణ పరమాత్మ పాండుపుత్రులను పట్టాభిషిక్తులను చేసి ద్వారకకు బయలుదేరుతూ ఆత్మీయులందరికీ అభివందనాలు చెప్పి రథాన్ని అధిరోహించబోతున్నాడు. ఇంతలో అభిమన్యుడి భార్య ఉత్తర ఆందోళనతో ఆ ఆపద్బాంధవుడిపై పాదాలపై వచ్చి వాలింది. అప్పటికే పద్మవ్యూహంలో భర్తను కోల్పోయి భర్త జ్ఞాపకంగా కడుపులో పెరుగుతున్న బిడ్డపై ఆశతో బతుకుతున్న ఆమె ఆక్రందనతో, ఓ విశ్వంభర, ఎవరో సంధించిన బాణాగ్నికి నా కడుపులో ఉన్న పసికందు కసుకందిపోతుంది, దయతో రక్షించు తండ్రి అని ప్రాధేయపడింది. పాండవుల వారసుడు ఒక్కడు కూడా మిగలకూడదని అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడని, అది ఉత్తర గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతోందని భగవానుడు దివ్య దృష్టితో గుర్తించాడు. పాండవుల వంశాంకురాన్ని ఎలాగైనా రక్షించాలని సంకల్పించిన వాసుదేవుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఉత్తర గర్భాన్ని యోగమాయతో కప్పివేశాడు. తన అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అణచివేశాడు. నిఖిల జగత్తును నిర్మించి భరించి హరించే పరమాత్ముడు అనితర సాధ్యమైన శక్తితో కాపాడిన ఆ శిశువే పాండవుల వంశోద్ధారకుడైన పరీక్షిత్తు. ఆ సమయంలో ఆనంద భాష్పాలు రాలుస్తూ కొడుకులు కోడలతో కలిసి కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరకు వచ్చింది. తమ వంశాంకురాన్ని కాపాడిన దేవకీనందనుడికి కృతజ్ఞతాభివందనాలతో కీర్తించింది. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు, నీ రుణం ఎలా తీర్చుకునేది? నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తావు అని బాధపడుతూ, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగ భంగిని పాద సరోజ చింతనముపైనని శంభు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో గదియుగనట్లుగా సేయుగదయ్య ఈశ్వర. స్వామి, ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని త్రెంపివేయి. కడలి రాజులో కలిసే గంగా తరంగిణిలాగా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే సంలగ్నమయ్యేటట్లు చెయ్యి. ఇది చాలు అని వేడుకుంది. అలా ఆనాడు ఆ మహాసాధ్వి చేసిన విన్నపం నేటికి మనమందరం ఆ పరమాత్ముని మ్రోల ఆలపించాల్సిన ప్రార్థనా గీతమే. ఆ దీనబాంధవుడి నుంచి కాంక్షించవలసినవి ధన కనక వస్తు వాహనాలు, అధికార వైభవాలు, అసంఖ్యాకమైన సుఖభోగాలు కాదని ఆడించింది చాలు, ఇక ఆటలు ఆపివేయించమని అనుభవించింది చాలు, బంధనాల శృంఖలాలను మాయామోహ పాశాలను తుంచివేయమని వేడుకోవాలని ఆ కుంతీదేవి పరోక్షంగా మనకు పాఠం నేర్పింది. సఖులందు సుతులందు మనం చాలా వరకు కుంతీదేవికి విరుద్ధమైన రీతిలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము. ఆయన ఎంత ప్రసాదించినా సంతృప్తి పడక లేని కొరతను సృష్టించుకొని కడదాకా కొసరుతూ ఉంటాం. ఆయుష్యం ఉన్నవాళ్ళు నావారు నావారు అనుకుంటూ మనవళ్ళ మనవరాళ్ళ ముని మనవరాళ్ళ పెళ్లి పేరంటాలు బాగోగుల గురించే తాపత్రయపడుతూ ఉంటాం. అయ్యో, మేం కాకపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనుకుంటూ లేని ప్రాధాన్యాన్ని కల్పించుకుంటూ ఉంటాం. అవన్నీ చేయకూడదని కాదు. కుంతీదేవి కూడా కురుక్షేత్ర యుద్ధ సమాప్తి వరకు పాండవుల గురించి పరితపించింది, ప్రయాసలకు పడింది. కానీ తన అవసరం ఇక లేదని తెలిసాక హుందాగా తప్పుకోవడమే విజ్ఞత అని తెలుసుకుంది. అయితే నేడు మనలో చాలామంది తెగుతున్న దారాలకు ముళ్ళు వేసి బంధాలను బాధ్యతలను పెంచుకుంటూ పోతున్నారు. ఇక పైవాడు మాత్రం ఏం పట్టించుకుంటాడు? ఆ పరమసత్యాన్ని గుర్తెరగడం వల్లనే పాండవుల మాతృమూర్తి పరంధాముడి పరమోత్కృష్టమైనది కోరుకుంది. ముందు నాకు ఈ అయిన వారిపై వ్యామోహాన్ని వదిలించు, నీ పాద పంకజాలపై మనస్సును కుదిరేటట్లు చేయమని ప్రార్థించింది. ఘన సింధువులో చేరే గంగల
ఎక్కడ పుట్టినా తన గమ్యస్థానం సాగరమేనని నదికి తెలుసు. అందుకే మలుపులమయమైన మహా కఠిన మార్గాల్లో ప్రవహించిన, మనోహరమైన ప్రకృతి అందాల సరసన పరవళ్ళు తొక్కుతూ పయనించిన, తన కడపటి కలయిక కడలితోనేనని మరచిపోకుండా ముందుకు సాగిపోతుంది. అలా సాగరంలో చేరే సురచరిలా మనస్సుని చరణ కమలాలపై సంలగ్నమయ్యేటట్లు చేయమని కుంతీదేవి వేడుకుంటోంది. ఈ సంసార వ్యవహారాల్లో మనం ఎంత తనమునకలై ఉన్నా మన అంతరంగంలో మాత్రం అనవతరం ఆ మాధవుడే మెదులుతూ ఉండాలి. బాహ్యంగా ఈ లోకంలో ఎందరితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించిన మన శాశ్వత సహచరుడు మాత్రం శ్రీమన్నారాయణుడేనని గుర్తుంచుకోవాలి. కానీ అంతులేని సంసార లంపటాలు మన కళ్ళకు మాయల తెరలు కమ్మేస్తున్నాయి. అదే భావనతో భరద్వాజ మహర్షి శ్రీ శివకర్ణామృత స్తోత్రంలో ఇలా చెప్తున్నారు. అపార సంసార సముద్రమగ్న కఠోర తాపత్రయ పీడితోహం చలేంద్రియా కృష్ణ మనా మహేశ శంభో భవంతం హృది స్మరామి. మేరలేని సంసారమనే సముద్రాన్ని మునిగి కఠోరాలైన తాపత్రయాలతో పీడితులవుతున్నప్పుడు నా మనస్సును బాహ్యేంద్రియాలు ఆకర్షిస్తూ ఉండడంతో నా హృదయానికి సన్నిహితంగా ఉన్న నిన్ను విస్మరిస్తున్నానని ఆవేదన పడతారు. ఓ ప్రభు, నీ పాదాల వద్ద నాకు స్థానం కల్పించు. సర్వదా నన్ను నీ సాన్నిధ్యంలో ఉంచుకో. నీ పాద పద్మాల పట్ల నాకు శుద్ధ భక్తి కలిగేటట్లు అనుగ్రహించు అని భగవంతుడిని ప్రార్థించాలనే అనేవారు శ్రీరామకృష్ణుల వారు.